సైడ్ వెళ్ళాలంటే పంచర్స్ అవుతుంటాయి. స్టెప్నీ ఉంటే పర్లేదు, కారు వేరేవన్నీ. సో టూ వీలర్ మనం లాంగ్ వెళ్తుంటాం. ప్రజెంట్ నేనే నా భార్యను పిలుచుకొని లాస్ట్ ఇయర్ పిల్లల్ని పిలుచుకొని కదిరి అవతల వెళ్ళాను. మధ్యలో పంచర్ అయింది, చాలా ఇబ్బంది పడ్డాను. ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం కదా. సో ఏపీ అండ్ తెలంగాణ సో ఫస్ట్ టైం అనమాట మనకు. సో అస్సలు పంచర్ అవ్వదనమాట ఇది. సో కొత్త టైర్స్ లేకుంటే ఒక 1 మంత్ అలా వాడిందైతే మనకి లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు. సో కొంచెం కొంచెం అరిగింటాయి కదా మామూలుగా టైర్స్, దానికైతే మనం 2 ఇయర్స్ వరకు వారంటీ ఇస్తారు. దీని గురించి తెలుసుకుందాం. నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళతో మనం ఇంటర్వ్యూ తీసుకుందాం, వాళ్ళు చెప్తారు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో టూ వీలర్ నుంచి మనకు హెవీ వెహికల్స్ వరకు కారు, లారీ, బస్సు, సో టూ వీలర్స్, ట్యూబ్లెస్ అలాగే ట్యూబ్ ఉండేటివి ఉన్నాయి కదా. సో అన్ని దానికి మనం వాడచ్చు అనమాట. సో జస్ట్ జెల్ అనేది ఫిల్ చేస్తారనమాట టైర్కి. అది వీళ్ళు ఈ వెహికల్కి ఒకదానికి ఫిల్ చేసి మనకు ఎగ్జాంపుల్ చూపిస్తారు. బైక్ చూద్దాం, వాళ్ళు ఎగ్జాంపుల్ చూపిస్తారు ఎలా వర్క్ చేస్తుంది. ఆ వారంటీ కార్డ్ కూడా ఇస్తారు 2 ఇయర్స్ మనకు. మొత్తం అంతా కనుక్కుందాం వాళ్ళని. సో వీడియోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, చాలామందికి తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో వీళ్ళే ఫస్ట్ లాంచ్ చేస్తున్నారు ఇది. సో లాంగ్ వెళ్ళే వాళ్ళు మధ్యలో పంచర్స్ అవుతుంటాయి, చాలా ఇబ్బంది పడుతుంటారు. కార్స్కి అయితే స్టెప్నీ ఉంటాయి, స్టెప్నీ ఉన్నా కూడా డబల్ టైర్స్ కూడా అవుతుంటాయి ఒక్కొక్కసారి. బట్ టూ వీలర్కి అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు. మనకి బెస్ట్ ఆప్షన్ ఇది. వీడియో లాక్ చేయకుండా మనం మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీట్గా. ఓకేనా? సో వీరే అనమాట మనకు ఏపీలో తెలంగాణలో స్టార్ట్ చేసింది ఫస్ట్ పంచర్ ప్రూఫ్ అనమాట. సో దాని గురించి తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ప్రశాంత్. ప్రశాంత్. సో పంచర్ ప్రూఫ్ అంటున్నారు, దీని గురించి ఒక 2 లైన్లో చెప్పగలరా? పంచర్ ప్రూఫ్ అంటే బైక్కి మనకి పంచర్ కాకుండా ఈ పంచర్ ప్రూఫ్ని మనం ఉపయోగిస్తాము. ట్యూబ్ అండ్ ట్యూబ్లెస్ టైర్కి రెండింటికి మనం వాడచ్చు. టూ వీలర్ దగ్గర నుంచి హెవీ వెహికల్స్ వరకు ఈ ఆయిల్ అనేది మనము ఫిల్ చేస్తాం అనమాట. దానివల్ల పంచర్ అనేది పడదు, టైర్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మైలేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దీనిని ఎలా ఉపయోగిస్తారు కొంచెం చెప్పండి. మనం వచ్చేసి టైర్ యొక్క వాల్ పిన్లో దీన్ని మనము ఫిల్ చేస్తాం అనమాట. ఆ ఫిల్లింగ్ కూడా నేను మీకు చూపిస్తాను, ఏ విధంగా ఫిల్ చేయాలా ఏ విధంగా అనేది. నేను మనం చూపించినప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన దగ్గర బైక్ ఉంది, సో 2 టైర్లకి మీరు ఫిల్ చేసి చూపిస్తారంటారు. ఫిల్ చేసి మీ బైక్కి నేను ఫిల్ చేసి చూపిస్తాను ఏ విధంగా. సో ఫిల్ చేసి అలాగే సో మేకులు దాని మీద కూడా వెళ్ళిస్తారంట, వెళ్ళి మనకు లైవ్గా ప్రూఫ్ కూడా చూపిస్తా అంటున్నారు, చెక్ చేద్దాం. సో మనది ఇప్పుడు ఆ బైక్కి మామూలుగా అయితే ట్యూబ్లెస్ టైర్స్ వస్తుంటాయి, పంచర్ వేపిస్తుంటాము. దానికి ఆల్రెడీ ట్యూబ్ అది పంచర్ బ్లాక్ చేసి ఇది కడ్డీ మాదిరిగా ఉంటుంది కదా టైర్కి. సో అది చిన్నగా ఎక్కడో ఒక చోట చిన్నగా లీక్ అనేది అవుతూనే ఉంటుంది మనకు తెలియకుండానే. సో దాన్ని కూడా బ్లాక్ చేస్తుందా ఇది? మనది వచ్చేసి పంచర్ ప్రూఫ్ వచ్చేసి ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న ఏవైనా కానీ బ్లాక్స్ ఉంటే కనుక, హోల్స్ ఉంటే కనుక ఆ హోల్స్ అనేది బ్లాక్ చేస్తుంది అనమాట. ఇది ఆ లిక్విడ్ అనేది బయటకు వచ్చి ఆ హోల్ని బ్లాక్ చేస్తుంది. సో మొత్తానికైతే ఇంతకు ముందు అయిండే పంచర్ని బ్లాక్ చేస్తుంది అంటారు. టైర్ దీని నుంచి మనకు టైర్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, అలాంటి లైఫ్ ఇంకా పెరుగుతుందా, కొంచెం చెప్పండి దాని గురించి. టైర్ ఎఫెక్ట్ అనేది ఏముండదండి, టైర్ లైఫ్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న లిక్విడ్ అనేది టైర్ని కూల్గా ఉంచుతుంది అనమాట, హీట్ కాకోకుండా. టైర్ కూలెంట్ కూడా ఇది. ఆ టైర్ కూలెంట్ ఉండడం వల్ల ఇప్పుడు మనము ఎక్కడికైనా జర్నీకి వెళ్ళినప్పుడు బైక్స్ కాబట్టి 100, 120 వెళ్తున్నాం, కార్లు 180 ఆ స్పీడ్లో వెళ్తుంటాయి. అప్పుడు టైర్ ఏమైందంటే ఇప్పుడు మనకున్న రోడ్స్కి హైవేలో వెళ్తున్నప్పుడు హీట్గా అనేది ఏమవుతుందంటే కనుక టైర్ హీట్ ఎక్కుతాయి. హీట్ ఎక్కేముందు ఒక 80%, 90%, 70% హీట్ ఎక్కుతాయి. కానీ మన ఆయిల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అదనేది 30-40% మాత్రమే హీట్ చేస్తుంది అనమాట. ఆ రిమైనింగ్ అంతా కూల్ చేస్తుంది. సో టైర్ని కూల్గా ఉంచుతుంది, హీట్ కాకుండా. టైర్ని కూల్గా ఉంచుతుంది. సో మనం హైవేలో స్పీడ్లో పోతున్నప్పుడు టైర్ హీట్ అవడం వల్ల కొన్ని బ్లాస్ట్ అవుతుంటాయి, పంచర్స్ అవుతుంటాయి. సో ఇది ఎఫెక్ట్ కాపాడుతుంది అంటారు. కాపాడుతుంది మన, ఎందుకంటే మెయిన్ టైర్ కూల్ ఉంటుంది కాబట్టి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు అనమాట. టైర్ హీట్ ఎక్కడము, బ్లాస్ట్ అవ్వడం నుంచి ఇక్కడ నుంచి అరికడుతుంది అనమాట ఈ పంచర్ ప్రూఫ్ అనేది. సో దీనివల్ల మనకు మైలేజ్ కూడా ఏదైనా పెరుగుతుందా, ఛాన్సెస్ ఉంది? ఆ మైలేజ్ అనేది ఇప్పుడు మనకి టైర్ వెళ్తూ ఉంటాము, హీట్ ఎక్కువైందంటే కనుక బండికి ఏమవుతుందంటే కింద అబ్జర్వ్ చేస్తుంది అనమాట. గట్టిగా మనం ఎప్పుడైనా హైవేలో వెళ్ళినప్పుడు అతుక్కున్నట్టు ఉంటుంది టైర్. అదెందుకు అలా అతుక్కోవడం వల్ల మైలేజ్ కూడా ప్రాబ్లం వస్తుంది. కానీ ఇది ఇన్స్టాల్ చేయడానికి టైర్ కూల్ ఉంటుంది కాబట్టి 10-15% మైలేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మైలేజ్ కూడా పెరుగుతుంది అంటున్నారు. విన్నారు కదా, 2 లైన్ల దీని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు లైవ్గా సో మొత్తం అంతా దీనికి పట్టిస్తారు అనమాట టైర్కి అంతా. అది ఎలా ఫిల్ చేస్తారు, అది మేకులు ఉంటాయి కదా చెక్కకి, మొత్తం అంతా మనకు దాని మీద వెళ్ళి కూడా చూపిస్తా అంటున్నారు. ఆ లైవ్లో మొత్తం మీకు రికార్డ్ చేసి చూపిస్తాను, చూద్దాం, టెస్ట్ చేద్దాం, సరేనా? మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను ఏంటి ఎలా అనేది దీని గురించి. ఇంకా వెళ్ళిపోదాం రండి వీడియోలోకి. ఇప్పుడు
ఇప్పుడు ఈ వెహికల్కి ఏ విధంగా పంచర్ ఆయిల్ ఇన్స్టాల్ చేయాలా, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. సో మనం ముందుగా రియర్ టైర్ స్టార్ట్ చేద్దాం. సో రియర్ టైర్లో వాల్పిన్ తీసుకుందాం ముందుగా. సో వాల్పిన్ తీసేసి ఎయిర్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా ఎయిర్ వాల్పిన్ తీసేసి గాలి మొత్తం వెళ్ళిపోయాక వెనకాల టైర్ కాబట్టి 400 ml తీసుకోవాలి. సో బైక్ బట్టి అలాగే టైర్ సైజ్ బట్టి వీళ్ళు మెజర్మెంట్ వేస్తారనమాట. సో పల్సర్ కాబట్టి దీనికి 400 ml వెనక టైర్కి. సో ఇలా వాల్పిన్ తీసేసి ఇలా ఫిల్ చేస్తాం అనమాట జెల్. సో ఇలా పైప్ ద్వారా వీళ్ళు ఫిల్ చేస్తున్నారు టైర్ మొత్తం, బ్యాక్ టైరు. సో 400 ml అనమాట. సో మనం బ్యాక్ టైర్ ఫిల్ చేసాం కదా, ఇంకా ఫ్రంట్ టైర్ ఫిల్ చేద్దాం. సో ముందర టైర్ వచ్చేసి మనకు 300 ml అనమాట. సో చూడండి 300 ml ఎగ్జాక్ట్గా. సో ఇది అనమాట 300 ml. ఇప్పుడు మనం ఫ్రంట్ టైర్కి ఏదైతే 300 ml ఉందో ఆ 300 mlని మనము ఫ్రంట్ టైర్కి ఫిల్ చేస్తున్నారు, చూద్దాం. త్రీ 300 mlని ఫ్రంట్ టైర్లకి మనం ఫిల్ చేసాము. ఫ్రంట్ అయితే 300, బ్యాక్ అయితే 400. 300, బ్యాక్ అయితే 400. 300 ml ఫిల్ చేసాం కదా. ఫిల్ చేసిన తర్వాత ఏదైతే వాల్పిన్ ఉందో ఆ వాల్పిన్ని ఆ నిబ్బులకు పెట్టేసి మనము ఎయిర్ని ఫిల్ చేసేస్తాం అనమాట. ఫిల్ చేసి ఇంకా అయిపోయాయి. ఫిల్ చేసి గాలి కొట్టేస్తాం. ఈ విధంగా మనము ఫిల్ చేసిన తర్వాత ఎయిర్ అనేది గాలి కొడతాము. గాలి కొట్టిన తర్వాత ఏదైతే మన పంచర్ ప్రూఫ్ ఉందో అది దాని పని ఫినిష్ అయిపోతుంది. ఏదైతే పంచర్ ప్రూఫ్ ఉందో దాన్ని ఫిల్ చేసాము. ఆ ఫిల్ చేసిన తర్వాత ఒక 1 కిలోమీటర్ అనేది వెహికల్ అనేది రొటేట్ కావాలి. రొటేట్ అయితే ఆ పంచర్ ప్రూఫ్ ఏదైతే ఉందో టైర్కి మొత్తానికి స్టిక్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఒక 1 కిలోమీటర్ మనము వెళ్ళేసి వద్దాం. ఇప్పుడు బైక్ అనేది 1 కిలోమీటర్ తిరిగేసి వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఏదైతే ఉందో పంచర్ని ఏ విధంగా బ్లాక్ చేస్తుంది అనేదాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మేక్ కొట్టి దానికి మనం చూద్దాం ఏ విధంగా బ్లాక్ అవుతుంది అనేది. ఈ విధంగా మేక్ అయితే ఉందో ఆ మేకుని మనము ఆ టైర్ లోపలికి కుచ్చుతున్నాము. ఆ మేక్ ఏదైతే ఉందో అది అనేది టైర్ లోపలికి వెళ్తుంది. ఇంకొక మేక్ కొట్టి చూద్దాం. ఇంకొక మేక్ కూడా ఆ టైర్కి మనము మేక్ అనేది కుచ్చి చూద్దాం. ఇప్పుడు ఏదైతే టైర్కి మనం మేక్ అనేది కుచ్చి చూసామో ఇప్పుడు ఈ పంచర్ అనేది ఏ విధంగా బ్లాక్ అవుతుందో మనం చూద్దాం. ఇక్కడ రౌండ్ ఆఫ్కి మన మేక్ కుచ్చిన స్పాట్ ఇది. ఇక్కడ ఒకటి మన 2 చోట్ల మేక్ అనేది కుచ్చాం కదా, ఆ స్పాట్ అనేది మనం రౌండ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే. అది మనం ఏదైతే కటింగ్ పెడతాం ఇది అనేది తీసేద్దాం. మేక్ అనేది తీసేద్దాం. ఓకే. ఆ మేక్ అనేది మనం తీసేసాము. చూడండి ఏదైతే ఇది ఉందో గాలి అనేది మనకు బయటికి రాకోకుండా లిక్విడ్ అనేది బయటికి వచ్చి అది బ్లాక్ అయిపోతుంది. ఇంకొక మేక్ అనేది తీసేద్దాం. ఇప్పుడు గాలి వస్తుంది కదా, దీన్ని మనము ఒకసారి రొటేట్ చేద్దాం. బైక్ అనేది టైర్ అనేది రొటేట్ చేద్దాం. ఆ టైర్ అనేది ఒక 1 కిలోమీటర్ రొటేట్ కావడం వల్ల ఏదైతే లిక్విడ్ ఎక్కడ ఉన్నా కూడా ఆ బ్లాక్ దగ్గరకు వచ్చి ఆ హోల్ దగ్గరకు వచ్చి హోల్ని బ్లాక్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మన స్పాట్స్ ఉన్నాయి కదా, మనము ఏదైతే రౌండ్ అప్ చేసుకున్నామో ఆ స్పాట్లో మనము వాటర్ వేసి చూద్దాం అది బ్లాక్ చేసిందా లేదా అనేది. ఓకే. ఫస్ట్ స్పాట్ చూడవచ్చు మీరు, ఏది కూడా మనకి ఇక్కడ నుంచి బబుల్స్ అనేది రావటం లేదు, గాలి కూడా పోవటం లేదు. సెకండ్ స్పాట్. ఓకే. చూసారు కదా ఏదైతే ఉందో మనకి ఇక్కడ అనేది ఈ స్పాట్లో మనం హోల్ చేసామో ఆ హోల్ అనేది గాలి అయితే రాలేదు. ఏదైతే పంచర్ ప్రూఫ్ అనేది ఉందో అది ఈ హోల్స్ని బ్లాక్ చేసింది. ఫస్ట్ స్టేజ్లో బైక్కి మనం మేకులు కొట్టి చూసాము, పంచర్ అనేది బ్లాక్ అయింది. ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఒక 20 మేకుల మీద 20 మేకులు గల చెక్కని మనం బైక్ని ఎక్కించి చూద్దాం.
చెక్ మీద వెళ్ళొచ్చిన తర్వాత టైర్కి మనకి బ్లాక్ అయిందా లేదా అనేది చూద్దాం. వాటర్ పోయండి. చూస్తున్నాం మనం ఇప్పుడైతే ఆ మేకుల మీద వెళ్ళిన తర్వాత ఎక్కడ కానీ మనకు బబుల్స్ అనేది ఎయిర్ ప్రెషర్ అనేది రావటం లేదు. ఏదైతే ఎక్కించిన తర్వాత ఒక టైర్ అనేది పంచర్ అయిన మేకు దిగిన తర్వాత ఒక 1 కిలోమీటర్ రొటేట్ అయితే అది ఏదైతే లిక్విడ్ అనేది ఉందో అది పంచర్కి బ్లాక్ అవుతుంది అనమాట. ఆ రొటేషన్లో ఆ లిక్విడ్ అనేది బయటికి వచ్చి ఆ పంచర్ ఎక్కడైతే హోల్ పడిందో ఆ హోల్ని బ్లాక్ చేస్తుంది. ఓకే, మనం టైర్ అంతా చెక్ చేసాము, ఎక్కడ కూడా అసలు ఒక బబుల్ అనేది లేదు, ఎయిర్ ప్రెషర్ అనేది బయటికి రావటం. ఓకే, ఇందాక మనము ఫ్రంట్ టైర్కి చూసాం కదా, ఇప్పుడు బ్యాక్ టైర్కి మనం టెస్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఎక్కడ అనేది ఎయిర్ అనేది కూడా బయటికి రావటం లేదు, ఎక్కడ ఒక బొబ్బుల్ అనేది కూడా లేదన్నమాట మనకు టైర్లో నుంచి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా టైర్స్ పంచర్ కాకుండా ఆ జెల్ అనేది ఎలా మనం ఫిల్ చేశారు. అలాగే మీకు మేకులు కూడా కొట్టి సుతితో మేకులు కొట్టి చూశారు. మరి చెక్కకి 20 మేకులు దానికి పెట్టి దాని పైన కూడా వెళ్ళారు. సో లైవ్గా చూసారు కదా, ఒక్క పంచర్ కూడా కాలేదు. అలాగే వాటర్ వేసారు, పంచర్ టెస్ట్ చేశారు. సో ఇంత కూడా బబుల్ రాలేదు అనమాట, ఎయిర్ లీక్ అనేది లేదు. వీళ్ళ ఫోన్ నెంబర్, వీళ్ళ లొకేషను, సో ఎంతసేపటికి అది ఇన్స్టాల్ చేస్తారు, ఇంటికే వస్తారా, మనమే రావాలా, మొత్తం కనుక్కుందాం. సో ఫిల్ చేసాము. ఆ ఫిల్ చేసిన తర్వాత ఏ విధంగా పంచర్ ప్రూఫ్ అనేది ఆ టైర్లో ఉన్న హోల్ని బ్లాక్ చేసింది అనేది మీరు ఇప్పుడు చూసారు. మేము వచ్చేసి ఆ బ్లాక్ చేసిన తర్వాత ఏదైతే ఫిల్ చేసిన తర్వాత వారంటీ కార్డ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామన్నమాట. మా దగ్గర టూ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఉన్నాయి. 2 years వారంటీ, లైఫ్ టైం వారంటీ అనమాట. ఈ 2 years వారంటీని మనం ఏదైతే యూస్ చేస్తామంటే 30% టైర్ ఏదైతే అరిగిపోయి ఉంటుందో ఆ అరిగిపోయిన టైర్కి మనం 2 years అనేది యూస్ చేస్తాము. 20% కంటే తక్కువ అరిగిన టైర్కి మనము లైఫ్ టైం అనేది ఇంక్రీజ్ చేస్తాం. లైఫ్ టైం అంటే 50,000 కిలోమీటర్స్ వరకు మనకి టైర్ పంచర్ కాదు, టైర్ లైఫ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 2 types ఆఫ్ బాటిల్స్ వస్తాయి అనమాట. ఇది 350 ml బాటిల్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూసిన దాంట్లో ఇంజెక్షన్లో తీసుకొని మనం వేసాము. మామూలుగా 350 ml వేయాలనుకున్న దగ్గర డైరెక్ట్ బాటిల్కే మనము పెట్టేసి ఇన్స్టాల్ చేస్తామన్నమాట, ఫిల్ చేస్తాము. నెక్స్ట్ 1 లీటర్ ఏదైతే 500 ml కానివ్వండి పోయాలనుకుంటామో దానికి మనము ఈ 1 లీటర్ తీసుకొని 500 mlని మనము దాంట్లో ఫిల్ చేస్తామన్నమాట. చెప్తున్నా కదా, 30% టైర్ అరిగిన దానికి మనం 2 years వారంటీది మనం యూజ్ చేస్తాము. 30% కంటే తక్కువ అంటే 20% కానీ 10% కానీ కొత్తగా వెహికల్ తీసుకున్నప్పుడు కానీ దానికైతే మనం లైఫ్ టైం అనేది యూజ్ చేస్తామన్నమాట. పూర్తిగా పాడైపోయేంత 50,000 కిలోమీటర్స్ వరకు పంచర్ కాదు, టైర్ లైఫ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ట్యూబ్లెస్కి ఏదైనా కనుక ప్రాబ్లం వచ్చినా కూడా మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మేము ఇంటి దగ్గరికి వచ్చి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తామన్నమాట. ఇది ISO సర్టిఫైడ్ ప్రోడక్ట్ అనమాట. 12 కంట్రీస్ నుంచి అప్రూవ్ వచ్చిందనమాట ఈ ప్రోడక్ట్. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. 2 wheelers దగ్గర నుంచి హెవీ వెహికల్స్ వరకు, ట్రక్కులు కానివ్వండి, లారీలు, బస్సులు, ఇలాంటి వారి వరకు JCB, ఇలాంటి ట్రాక్టర్లు అన్నిటికీ కూడా మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఆర్డర్ చేసుకుంటే కనుక వాట్సాప్లో మా నెంబర్స్కి మీ లొకేషన్ షేర్ చేస్తే మేము ఇంటికే వచ్చి మేము ఫిల్ చేస్తాం అనమాట. ఇక్కడికైనా రావచ్చు, మేము అపాయింట్మెంట్ ఇస్తే కనుక మేము ఇంటికే వచ్చి ఫిల్ చేస్తారనమాట. మా వాళ్ళు ఉన్నారు, ఇంటికి వచ్చి ఫిల్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మాకు AP, తెలంగాణ వైడ్ కూడా మాకు డీలర్స్ కావాలా. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నెంబర్కి కాల్ చేస్తే కనుక APలోను TSలోను మాకు డీలర్స్ అనేది మా పంచర్ ప్రూఫ్కి కావాలా. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో వీళ్ళు లైవ్లో మొత్తం అంతా చూపించారు, నేనే షాక్ అయిపోయినాను. సో ట్యూబ్లెస్, సో ట్యూబ్ విత్ ట్యూబ్, మొత్తం టైర్స్ 2 wheeler నుంచి హెవీ వెహికల్స్, ట్రాక్టరు, కార్సు, సో మొత్తం అనమాట. హెవీ వెహికల్ అంటే మీరే అర్థం చేసుకోండి, 2 wheeler నుంచి హెవీ వెహికల్ వరకు అంటే మొత్తం అంతా వచ్చేస్తుంది. సో చాలా యూస్ఫుల్ వీడియో. సో ఇప్పుడు ప్రతి మనం పరుగులు తీస్తున్న జీవన విధానంలో ఖచ్చితంగా మనకు 2 wheeler కానీ వెహికల్స్ ఖచ్చితంగా అవసరం. సో అందులో పెట్రోల్ మనకి ఎంత అవసరమో, బైక్ పంచర్ అయితే మనం పంచర్ షాప్కి వెళ్ళాలి, అతను మరి అక్కడ ఆల్రెడీ 2-3 వేయించుకుంటారు, మనం వెయిట్ చేయాలి, ఇంకెక్కడ మనం వెళ్ళాలంటే మళ్ళీ తోసుకెళ్ళాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి పంచర్ అయితే. సో ఇది పంచర్ అవ్వదు అనమాట, మనకు చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే వీళ్ళు వారంటీ కూడా ఇస్తున్నారు, తక్కువ ప్రైస్లో మనకి ఎక్కువ టైం సేవ్, అలాగే మనకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. పంచర్ అవుతుందనే టెన్షన్ కూడా ఉండదు, హ్యాపీగా ఎక్కడ లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళొచ్చు. సో వీళ్ళ నంబరు, వీళ్ళ లొకేషను మొత్తం అంతా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే స్క్రీన్ పైన వీళ్ళ నంబర్ పెడతాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీళ్ళు కాల్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు.
సో ఇది మీకు మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటున్నాను. తప్పకుండా షేర్ చేయండి, చాలామంది తెలుసుకోవాలి, ఇది మంచి యూస్ఫుల్ వీడియో ఇది. సో చాలామందికి షేర్ చేయండి. అలాగే మీ బైక్స్కి రేపు వేయించుకుంటారు కదా, తప్పకుండా మన ఛానల్ పేరు చెప్పండి, తప్పకుండా వీళ్ళు కూడా హ్యాపీ అవుతారు. మా నాన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. వీళ్ళు కాల్ చేసి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.